పెద్దంబర్పేట మున్సిపాలిటీ 4th వార్డ్ టీఆర్ఎస్ అభ్యర్థి వడ్డపల్లి విద్యావతి విజేందర్ రెడ్డి గారుగా నేను పోటీ చేయుచున్నాను. గతంలో మన మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా సమస్యలు పరిష్కారమయ్యాయి. స్ట్రీట్ లైట్స్, ఎలక్ట్రికల్ పోల్స్, వీధి దీపాలు, డ్రైనేజ్ సమస్యలు విజయవంతంగా పూర్తయ్యాయి. మాకు 4th వార్డులో 3 కాలనీలు వచ్చాయండి. అందులో శాంతినగర్ కాలనీ, బ్యాంక్ కాలనీ, సాయినగర్ కాలనీ. శాంతినగర్లో మెయిన్ సమస్య శ్మశాన వాటిక మరియు స్నానపు గదుల నిర్మాణం, డ్రైనేజ్ సమస్య, వాటర్ సమస్య, యూత్ భవనం ఒకటి, కమ్యూనిటీ హాల్ మా సొంత నిధులతో మేము నిర్మిస్తామనేసి హామీ ఇచ్చామండి. బ్యాంక్ కాలనీ సమస్యలు వచ్చేసి బ్యాంక్ కాలనీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య కావాలి. వాళ్ళకి రోడ్ సరిగా లేదు. మెయిన్ ప్రధాన రహదారి కావాలి వాళ్ళకి. A1 బేకరీ నుంచి మెయిన్ బ్యాంక్ కాలనీ రోడ్ కావాలా కంపల్సరీ. అదొకటి. మళ్ళీ వీధి దీపాలు ఒకటి, స్ట్రీట్ లైట్ అస్సలు లేదు. వాళ్ళకి చీకట్లోనే ఉంటున్నారు. వాటర్ ఒకటి. అసలు వాళ్ళకి వాటర్ ప్రాబ్లం ఫెసిలిటీ లేకుండా వాళ్ళు పక్క నుంచి ఎత్తుకొని వస్తున్నారు. మరి వాటర్ ప్రాబ్లం ఒకటి. సాయినగర్ కాలనీలో పిల్లలు ఆడుకోవడానికి పార్క్, రోడ్ సరిగా లేదు. కమ్యూనిటీ హాల్గా కూడా లేదండి సాయినగర్ కాలనీలో. రోడ్ సరిగా లేవు, స్ట్రీట్ లైట్స్. ఇవన్నీ సమస్యలు మేము పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాము. కావున అందరూ దయచేసి 22వ తారీఖు జరగనున్న ఎలక్షన్లో దయచేసి కారు గుర్తుకు ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపియాలని కోరుకుంటున్నాను. 4వ వార్డు అభ్యర్థిగా మేము పోటీ చేయడం జరుగుతుంది టీఆర్ఎస్ పార్టీ తరఫున. ఈరోజు మా శాంతినగర్ కానీ, బ్యాంక్ కాలనీ కానీ, సాయినగర్ కాలనీలో కానీ అనేక సమస్యలు కూడా ఉన్నాయి. అదేవిధంగా బ్యాంక్ కాలనీ అయితే మరి మన స్ట్రీట్ లైట్స్ కానీ, డ్రైనేజ్ ఒకటి, వాటర్ పైప్ లైన్ ఒకటి, సీసీ రోడ్లు కానీ, కమిటీ హాల్ కూడా లేదు. అదే బ్యాంక్ కాలనీకి వచ్చేసేసి మన ప్రధాన రోడ్డు కూడా బాగాలేదు. అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ ఒకటి, వాటర్ వ్యవస్థ ఒకటి. సాయినగర్ కాలనీలో కూడా కమ్యూనిటీ హాల్ కానీ, అదేవిధంగా మన పార్క్స్ కానీ ఇంకా అనేకమైన డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తామని సదముఖంగా తెలియజేస్తున్నాను.